పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, వెల్త్ వితౌట్ వర్క్, ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్, నాలెడ్జ్ వితౌట్ మొరాలిటీ, కామర్స్ వితౌట్ హానెస్టీ, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఈ సమాజంలో ఇటువంటివి అన్నీ ఉన్నాయి. ఈనాటి సమాజంలో 20వ శతాబ్దంలో భారతదేశంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలా వింతైనటువంటి మనుషులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్. రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక సిద్ధాంతం, ఒక సూత్రము లేదు, ప్రిన్సిపల్స్ లేదు. వెల్త్, ధనాన్ని సంపాదిస్తున్నారు, వర్క్ లేదు, దానికి తగినటువంటి శ్రమ లేదు, మోసం, దగ, వంచన చేస్తున్నాం. శ్రమరహితమైనటువంటి సంపత్తుని, ఈరోజు సంపదను కోరుతున్నాం మనం. సౌహృదయత లేనటువంటి సుఖాన్ని కోరుతున్నాం మనం. నాలెడ్జ్ వితౌట్ మొరాలిటీ. బిఏలు, ఎంఏలు ఏమేమో చదువుతున్నారు, నీతి నియమం ఉన్నాయా విద్యార్థుల్లో? ఉందా? ఏమి అత్యంత అవసరమైనదో అదే విద్యార్థులలో ఈరోజు కనబడడం లేదు. తల్లి పొట్ట పెరుగుతూ ఉంటే తన కుమారునికి చాలా ఆనందిస్తూ ఉందంట. కాళ్ళు చేతులు మాత్రం సన్నగా ఉన్నాయి, పొట్ట మాత్రం పెరుగుతూ ఉంది. నా కుమారుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటుంది ఆ తల్లి. అది ఒక రోగం. అదే కాళ్ళు చేతులు సన్నగా ఉన్నాయి, పొట్ట మాత్రం పెరుగుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కాలేజీలు, ఎక్కడ చూసినా డిగ్రీలు పొట్టలాగా పెరుగుతున్నాయి. నీతి నియమం ఉందే విద్యార్థుల్లో? విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోక్తి, ధనధర్మం తతః సుఖం. అత్యంత ముఖ్యమైనటువంటి గుణం వినయం. విద్యార్థుల్లో ఉందే? లేదు. మొరాలిటీ లేదండి. కామర్స్ వితౌట్ ఆనెస్టీ. ప్రామాణికత్వం లేనటువంటి వ్యాపారం, మోసం, దగ, వంచన చేస్తున్నారు వ్యాపారస్తులు. ఎందుకు? స్వార్థం పెరిగిపోతుంది. నేను ధనవంతుడు కావాలి, గొప్పవాడు కావాలి, 4 బంగ్లాలు, 4 ఇండ్లు సంపాదించాల, కొడుకులకి మనములకి కట్టిపోవల్లా. ఈ ఆశలు చేయవద్దండి. మీ మోసానికి ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు. ఈరోజు మీరు సుఖంగా ఉండవచ్చు. ఫర్ ఎవరీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫిజిక్స్కు సత్యమైంది, మెటాఫిజిక్స్ సత్యం అయ్యే తీరుతుంది. అది ఆ ధనాన్ని హరించేదానికి మీ చెడ్డ కుమారుడైనా పుడతాడు, అంగ వికలాంగులైనటువంటి సంతానమైనా పుడుతుంది, దొంగతనమైనా అవుతుంది, ఏమో ఒకటి అవుతుంది. మధ్యలో ఈ మోసం ఎందుకు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలీయవా తెరవరులకు. పుట్టినప్పుడు తేలేదు, పోయేటప్పుడు తీసుకుపోయలేదు. మధ్యలో సంపాదిస్తారు మోసము చేసి. న్యాయంగా సంపాదించండి. వ్యాపారం ద్రోహచింతనం నేను ఒప్పుకుంటాను. లిమిట్ ఉంటుంది, దానికి ఒక హద్దు ఉంటుంది. లాభం అనే దానికి ఆ హద్దులో పొందే ఆత్మసుఖం, ఆత్మతృప్తి లభిస్తుంది. మోసం చేసి ఏం సాధిస్తారు? మీ కుటుంబంలోనే అలజడి పుడుతుంది. ఎందుకు? ఆ లక్ష్మి అట్లుండదు. ఏ రీతిగానో బయటికి పోవాలంటుంది, ఇంటిలోనే పుట్టిస్తుంది భయంకరమైనటువంటి ప్రళయం. ఇది గుర్తించుకోండి. మానవత్వం లేని విజ్ఞానం, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ. బాంబులు తయారు చేసుకొని రెడీ ఉన్నారు అన్ని దేశాల్లో, విజ్ఞానులు రెడీగా ఉన్నారు, మానవత్వం లేదు, చెప్తారు అంతే. వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్. త్యాగ భావము లేనటువంటి పూజ. త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగము లేకుంటే ఆ అమృతత్వం లభించదు. నీ ఆదర్శాలకు, నీ సిద్ధాంతాలకు, నీ సూత్రాలకు అడ్డు తగిలిన నాడు నీ ఆస్తే కాదు, అంతస్తులే కాదు, దేన్ని కానీ త్యాగము చేసేదానికి సిద్ధుడైనటువంటి సిద్ధ పురుషులు కావాలి ఈరోజు. అటువంటి మహాత్ములు అవసరం ఈ సమాజంలో. అయితే కలుషితమైంది ఈ వాతావరణం, చెడిపోతూ ఉంది ఈ వాతావరణం. ఉత్తములు బురదలో కమలము ఏ రీతిగా ఉద్భవిస్తుందో ఆ రీతిని కమలము లాంటి ఉత్తమోత్తములు ఉద్భవించాలి. వాళ్ళు సమాజాన్ని చక్కదిద్దుతారు.